లారీలకు బొగ్గు లోడింగ్ను నిలిపివేయాలనే ఆలోచనను సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని రామగుండం ఏరియా లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొందూరి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బొగ్గు మార్కెట్లో సంస్కరణల పేరిట సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ చర్లపల్లిలో స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేసి వ్యాగన్ల ద్వారా అక్కడికి బొగ్గును తరలించాలనే ఆలోచన చేస్తున్నట్లు తమకు తెలియవచ్చిందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంటే లారీలపై ఆధారపడి జీవిస్తున్న 1,00,000కు పైగా కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా బొగ్గును రవాణా చేస్తున్న లారీ యాజమాన్లు తదితర కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బొగ్గు రవాణా విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. ఈ విషయంలో కోల్బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులు లారీ యాజమాన్లకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఏంటంటే ఇక్కడ సింగరేణిల బొగ్గు ఏ కంపెనీ తీసుకోవట్లేదు. మెయిన్గా ఇక్కడ బయట ఏంటంటే ఎక్స్పోర్ట్ అయ్యే బొగ్గు రేటు తక్కువకు వస్తుంది, ఉద్ధరిస్తున్నారు బొగ్గు. మళ్ళీ మహారాష్ట్ర నుంచి కూడా ఉద్ధరిస్తున్నారు, ప్లస్ బొగ్గు రేటు తక్కువ వస్తుంది. ఇక్కడ నాణ్యమైన బొగ్గు రావట్లేదు. సింగరేణిలో కంపెనీ లెవెల్ తీసుకుంటలేరు. దీన్ని వాళ్ళు ఏం చేసిల్లంటే ఈ బొగ్గు ఎందుకు కొంటలేరు అని చెప్పి వాళ్ళు అక్కడ డిపో ఏర్పాటు చేసి బొగ్గు ఆడ స్టాక్ పాయింట్ పెట్టి అమ్మాలని చూస్తుంది. అయితే మెయిన్ ప్రాబ్లం వీళ్ళు ఈ స్టాక్ పాయింట్ కాదు, వీళ్ళు నాణ్యమైన బొగ్గు కంపల్సరీ వాళ్ళు ఏదైతే డివోలు బుక్ చేసుకుంటారో వాళ్ళకు ఎమర్జెన్సీగా బొగ్గు ఇవ్వాల్సిన బాధ్యత సింగరేణి బొగ్గు ఇవ్వాలి. రేటు వాళ్ళు ఏమన్నారంటే ఒక 1000-1500, అంతకుముందు మీటింగ్ జరిగినప్పుడు ఒక 1000-1500 తగ్గియండి. ఇప్పుడు మాకు లారీ కుటుంబాలకు నష్టం ఏడ జరుగుతుందంటే సింగరేణి వాళ్ళు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారన్న. ఆ నిర్ణయం ఏంటంటే చెర్లపల్లిలో డిపో పెట్టి వ్యాగిన్ ద్వారా ఇక్కడికి వెళ్ళి బొగ్గు అక్కడ సప్లై చేసి అక్కడి నుంచి ప్రతి కంపెనీకి వాళ్ళు సప్లై చేయాలి, సింగరేణి సప్లై చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పి మా లారీ యజమానుల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, మా ఉపాధి పోతుందన్న ఉద్దేశంతో మేము ఇలా మీడియా ద్వారా సింగరేణి యాజమాన్యానికి అట్టనే ప్రభుత్వం కూడా తెలవాలని చెప్పి మేము ఇలా ఈ ప్రెస్ మీట్కు రావడం జరిగిందన్న. మెయిన్గా మేము ఏంటంటే మీడియా ద్వారా మేము మేము చెప్పవలసింది ఏంటంటే మాకు ఇన్ని వేల కుటుంబాలు 6,000 నుంచి 7,000 కుటుంబాలు రామగుండంలోనే ఉన్నాయన్న. లారీ కుటుంబం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న లారీ యజమానులు కావచ్చు. దీని మీద ఒక లారీకి వచ్చి 6,006 మంది ఒక లారీ మీద బతుకుతారు. 1000 లారీలు ఉన్నాయి. అట్లనే ఈ నుంచి 25 సంఘాలు కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నాయి. అన్ని సంఘాల మీద వేటు పడుతుంది. కాబట్టి ప్రతి ఈ లారీ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సింగరేణి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీని విషయంలో మాత్రం సింగరేణి యాజమాన్యం మళ్ళొకసారి ఆలోచించి పాత పద్ధతినే కొనసాగించాలి. ఈ ఏదైతే హైదరాబాద్లో తీసుకుపోయి వ్యాగిన్ మూమెంట్ ద్వారా తీసి కంపెనీలకు అమ్మే ఆలోచన వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము మెయిన్గా వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతా ఉన్నామన్న. ఇంకొకటి అట్లనే ప్రభుత్వం కూడా మాకు చొరవ చూపి మాకున్న ఎమ్మెల్యే గారు ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ కూడా మాకు చొరవ చూపి మా లారీ కుటుంబాలకు అండగా నిలబడి ఈ సమస్యను వెంటనే వెనుకకు తీసుకోవాల్సిందిగా సింగరేణిని కూడా వారు కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈ సభావేదిక ద్వారా మీ మీడియా ద్వారా అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రస్తుతం అందరం వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారిని ఈ నోటీసులో పెట్టి ఈ విషయం ఇదన్నా 1,000 మంది మేము రోడ్డు మీద పడుతున్నాం, మరి మాకు మీరు న్యాయం చేయాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి, గవర్నమెంట్తో మాట్లాడాలి, మీరు సీఎం గారితో కావచ్చు లేదంటే దీనికి సంబంధించిన మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మా లారీ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడున్న శాసనసభ్యులను కూడా ప్రతి ఒక్కరిని మేము అంటే ఇక్కడ నుంచి మా సింగరేణి ప్రాంతంలో కోల్బెల్ట్ ఏరియాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో అంతమంది కూడా మినిస్టర్లకు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటా మా న్యాయమైన కోరిక మా డిమాండ్లను అంటే మాది హక్కును గుంజుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోతాం, ఇంతమంది ఉన్నాం ఉపాధి కోల్పోతాం. కాబట్టి మా ఉపాధి గుంజుకోవద్దని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరన్నా కానీ అందరికి కూడా పేరున చెప్పుతూ మీడియా సమావేశంలో లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం నాయకులు నరసింహారెడ్డి, బాబురావు, సీతయ్య, మేకల రవి, తిరుపతి, తరుణ్, గోపి, రాజేశం, కుమారస్వామి, రామచందర్, వెంకటేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.